యుద్ధాలకు త్వరగా ముగింపు పలకాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. శాంతి ప్రయత్నాలకు భారత్ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఖమనే మృతికి భారత్ సంతాపం తెలిపింది. వెస్ట్ ఏషియాలో యుద్ధం త్వరగా ముగియకుంటే అన్ని దేశాల ఆర్థిక రంగాలపై పెను ప్రభావం ఉంటుందన్నారు నీతి ఆయోగ్ సీఈఓ. సోలార్, హైడ్రోజన్ రంగాలపై భారత్ ఫోకస్ పెట్టాలన్నారు. సైనిక ఘర్షణలతో ఏ సమస్యను పరిష్కరించలేమన్నారు ప్రధాని మోదీ. పశ్చిమాసియా, యుక్రెయిన్లలో యుద్ధాలకు త్వరగా ముగింపు ఇవ్వాలని పిలుపునిచ్చారు. శాంతిని నెలకొల్పేందుకు చేసే ప్రతి ప్రయత్నానికి భారత మద్దతు ఉంటుందని చెప్పారు. భారత పర్యటనలో ఉన్న ఫిన్లాండ్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టబ్తో జాయింట్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు ప్రధాని మోదీ. ఫిన్లాండ్ తో AI నుంచి 6G వరకు, క్లీన్ ఎనర్జీ నుంచి క్వాంటం కంప్యూటింగ్ వరకు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ప్రధాని మోదీ. एक अस्थिरता और अनिश्चितता के दौर से गुजर रहा है। यूक्रेन से लेकर वेस्ट एशिया तक दुनिया के कई हिस्से उसमें संघर्ष की स्थिति बनी हुई है। हमारा बढ़ता सहयोग वैश्विक स्थिरता, विकास और साझा समृद्धि को नई मजबूती दे रहा है. వెస్ట్ ఏషియాలో భీకర పోరుపై ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మెక్రాన్ తో డిస్కషన్ చేసినట్లు తెలిపారు ప్రధాని. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులపై ఫ్రాన్స్, భారత్ ఆందోళన వ్యక్తం చేశాయన్నారు. చర్చలు, దౌత్య సంబంధాలతోనే ఘర్షణలకు ముగింపు పలకాలని ఎక్స్ లో పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీ మృతికి భారత్ సంతాపం తెలిపింది. పశ్చిమాసియా పరిస్థితులపై ఇరాన్ ఫారిన్ మినిస్టర్ సయ్యద్ అబ్బాస్ అరాగ్జీతో ఫోన్లో మాట్లాడారు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్. ఉద్రిక్త పరిస్థితులు ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి. న్యూఢిల్లీలోని ఇరాన్ ఎంబసీకి వెళ్లిన విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ అయతుల్లా అలీ ఖమేనీ మృతిపై సంతాప సందేశం రాశారు. తర్వాత ఆ దేశ విదేశాంగ ప్రతినిధితో భేటీ అయ్యారు మిస్రీ. వెస్ట్ ఏషియాలో యుద్ధ పరిస్థితులు త్వరగా ముగియకుంటే అన్ని దేశాల ఆర్థిక రంగాలపై పెను ప్రభావం పడుతోందన్నారు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్. దాడులు, ప్రతీకార దాడులతో గల్ఫ్, పశ్చిమాసియాకు భారీ హాని జరుగుతుందన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులతో భారత్ సోలార్, హైడ్రోజన్ రంగాలపై దృష్టి పెట్టాలన్నారు. హైడ్రోజన్ తో విద్యుదీకరణ పెద్ద ఎత్తున సాగాలన్నారు అమితాబ్ కాంత్. I personally feel that this is a huge opportunity for India to really go solar. We should really use this opportunity to push for 100% electrification of our transport mobility, and we should push for green hydrogen in a very big way. And actually by 2030, all our mobility must go electric, and we should push for circularity in a very big way. This must become a national mission. హార్ముజ్ జలసంధి నుంచి క్రూడాయిల్ రవాణాను ఇరాన్ నిలిపివేయడంతో నౌకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇరాన్, అమెరికా, ఐరోపా దేశాల నుంచి వచ్చే నౌకలకు మాత్రమే ఈ జలసంధిలో అనుమతి లేదని IRGC ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితిలో భారత్కు ఎలాంటి ఇంధన కొరత లేదని కేంద్రం తెలిపింది.